మీరు కడగడానికి సిద్ధమే, కానీ కడిగితే ఏమనుకుంటారో ఆడవాళ్ళు, ఏమనుకుంటారో తక్కువ వాళ్ళు అని చెప్పేసి బాధపడేవాడు ఎక్కువ ఉంటారు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ సమాజంగా ఉండదు. రేపు మనందరం మన పిల్లలు కూడా కడగాల్సిన స్థితి వస్తుంది. అలవాటు కూడా మీరు ఇక్కడి నుంచి అమెరికా సంతోషంగా అమెరికా పంపిస్తుంటాం. వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత అలాగే నాకు మన పురుషులందరూ అక్కడికి వెళ్ళి బట్టలు ఉతికేవాళ్ళే, వంట చేసేవాళ్ళే, అట్లు కడిగేవాళ్ళు. ఇక్కడ విమానాశ్రయంలో దిగి మనం తోలు పెడతారంటే విమానాశ్రయం దిగి వచ్చిన తర్వాత మనం తోలు పెడతాం. ఎందుకు చేస్తారంటే సమాజం అక్కడ ఆడవాళ్ళు సమానంగా ఉండాలి. సంపాదన సమానంగా ఉండాలి, పల్లెలు కూడా సమానంగా అయితే భార్యాభర్తలు అనేవాడు యజమాని ఎవరు కాదు కాబట్టి ఇదంతా సైడ్ అలాగా ఉంది. నేను చెప్పేది అటువంటి సమాజం. భారతదేశంలో కూడా మార్పు వస్తుంది. ఈరోజు పేపర్లో ఈ మార్పులు సినిమాలో కూడా వస్తుంది. భారతదేశంలో సమాన విధానం కోసం ఆడవాళ్ళు ఉంటారు. ఎందుకంటే తక్కువ మాట్లాడితే ఆడవాళ్ళు తింటేవాడు ఏంటంటే మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు, మీరు బాగా మాట్లాడుతున్నారు, ఇక మాట్లాడుతున్నారు, సంతోషంగా కదా. ఎంత విషయాన్ని అంత గడమర్చి అంత ఎక్కువగా మాట్లాడుకుని వాటిని పరిష్కరించుకుంటే సంసారం ఆ రకంగా పరపత్యాలతో లేకపోతే అరమరికలు లేకుండా మాట్లాడుకోకుండా ఉండడం అనేది అనుకోవడానికి తోడ్పడదు. అటువంటి తప్పులో వాళ్ళు సరైనతో పరస్పరం చర్చించుకోవడంతో పరస్పరం సర్దుబాటు చేసుకోవడంతో ఆ రకంగా వాళ్ళ వివాహం చేసుకెళ్తే అది ఆ సమస్య పరిష్కరించడానికి కూడా చేసుకోవచ్చు. వివాహంలో అటువంటి విషయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది.